94-685 महबूब बादशाह स्पेशल पुलिस डीएसपी। ओके सुने उसका प्रॉब्लम सुने के बाद ओके ఇంకా ఏ పేరు నాన్న నీ పేరు? ఏం చదువుతున్నావు? గుడ్. చెప్పు నాన్న. ఊరు ఏ ఊరమ్మా? కడప మండలం వేంపల్లి. నాది చెన్నూరు నాన్న, కడప దగ్గర చెన్నూరు. ఓకే చెప్పు నాన్న, చెప్పు. డేస్ అనేది జమ్మూ కాశ్మీర్ కి ఓన్ ఆర్టికల్ అనేది ఉంది కదా సార్. అంటే వాళ్ళు స్వయంగా పరిపాలించుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ గా మన ఇండియాలోకి కలిపేసినారు. అంటే ఐ థింక్ దట్ ఆర్టికల్ ఇస్ 371 కాదు, మళ్ళీ 1 అంటే డైవర్ట్ అయిపోతుంది. ఓకే సార్, సో కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని అడిగాను. దాని గురించి ఏం కావాలి నీకు? అంటే ఎలా దాన్ని మన ఇండియాలోకి తీసుకున్నారు? సింపుల్, కూర్చో చెప్తాను. ఒకప్పుడు మన దేశంలో మనకు స్వాతంత్ర్యం రాకముందు మొత్తం సంస్థానాలు ఉన్నాయి, రాజుల పరిపాలన. దాంట్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంతమందికి మన హైదరాబాద్ లో, అలాగే కొన్ని నార్త్ సైడ్ కొన్ని సంస్థానాలు, కాశ్మీర్ సింగ్ పరిపాలన ఉండేప్పుడు సింగులు వాళ్ళు. ఆ టైంలో విభజన జరిగిన తర్వాత ఇండివిజువల్ గా స్వతంత్రంగా మేము ఉంటాము అని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ టైంలో పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, విభజన చేసి ఆంగ్లేయులు సపరేట్ చేసి వెళ్ళారు. అయితే ఈ మన కాశ్మీరు కొంత భాగము వాళ్ళకి, కొంత భాగం మనకి కలిసేలాగా ఉంటుంది. ఆ టైంలో పాకిస్తాన్ దాంట్లో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు దురాక్రమణ గురించి చెప్పాను, ఆ కాశ్మీర్ని నేను వశపరుచుకోవాలి అని దాని మీద దండెత్తారు. ఆ టైంలో అక్కడ ఉండే రాజు మన భారతదేశ ప్రధానికి రిక్వెస్ట్ చేసుకుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్తో పోరాడి దాన్ని వాళ్ళకి ఆక్రమణకు పోకుండా కాపాడుకున్నప్పుడు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో వాళ్ళకి కొన్ని కండిషన్స్ తో, ఆ కండిషన్స్ లో విదేశీ వ్యవహారాలు అనేది ఒకటి, కొంత మన దేశానికి సంబంధించి అక్కడ ఎవరే గాని ఆస్తులు కొనకూడదు, వాళ్ళకి ఇండివిజువల్ గా పరిపాలన చేసుకునేలాగా ఆ కండిషన్స్ పెట్టి, దాంట్లో ఈ ఆర్టికల్ 370లో ఒక 6 రకాల క్లాజులు ఉన్నాయి. అది వాళ్ళకి వర్తింపజేస్తూ వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఫ్రీగా. అయితే ఏ టైంలో అయినా కూడా వాళ్ళ ఓన్గా కలవచ్చు, కానీ మనము కల్పించుకొని తీసుకోవడానికి లేదు అనే మెలిక ఉంది. దాంతో కొంత రాజకీయంగా, మతపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి, ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అప్పుడులో హోమ్ మినిస్టర్ గారు ఆయన, మనకి ఇవన్నీ ఎందుకు, మనం దాన్ని ఎటు యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిమేశాం కదా, మనం తీసుకుందాం అనే స్టైల్లో మాట్లాడితే, ఎందుకనో మళ్ళీ మత కల్లోలాలు ఏమన్నా వస్తాయేమో, ఇంకా చుట్టూ దేశాలు, కొన్ని ముస్లిం దేశాలు ఏమన్నా ట్రబుల్ పెడతాయేమో, మనము విదేశీ వ్యవహారాలు దాంట్లో నష్టపోతామేమో అనే కొన్ని కారణాలతో దాన్ని అలా ఫ్రీగా వదలడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదులు దాంట్లోకి ఎంటర్ అయ్యి మన దేశాన్ని నష్టం చేయడం మొదలుపెట్టారు. ఇది అంతా చూసి మోడీ గారి గవర్నమెంట్ ఇదంతా సపరేట్ ఎందుకు,
ఆర్టికల్ 370 తీసేసి మనమే అన్ని ఫెసిలిటీస్ చేద్దాము అనే విధంగా ఒక 3 years బ్యాక్ 370 ఆర్టికల్ దాన్ని రద్దుపరిచి మన దాంట్లోకి కలుపుకొని మొన్ననే ఒక ఎలక్షన్ జరపడం జరిగింది. అదే స్వయం ప్రతిపత్తి అనేది ఎందుకు ఒకే దేశంలో 2 రకాల ఇది ఎందుకు అందరికీ ఒకటే కోడ్ ఉండాలి అనే పాయింట్ మీద అది రద్దుపరిచి మనలోనే మన లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో పరిపాలన చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు. అది సింపుల్ గా చెప్తున్నానమ్మా, నీకు సాటిస్ఫై? అంత లోతుగా నాకు ఇంకా ఆర్టికల్స్ దాంట్లో క్లాజులు అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. నీకు సింపుల్ షార్ట్ కట్ లో స్టార్టింగ్ నుంచి నిన్న జరిగిన ఎలక్షన్ వరకు చెప్పాను. ఓకే, ఇంకా ఎస్ఐ సెలక్షన్ ఎంతమంది ఎస్ఐలు కావాలనుకుంటున్నారు మీలో? ఇందాక చాలా మంది చేతులు ఎత్తారు, ఇప్పుడేమో ఆ చేతులు ఎత్తిన వాళ్ళంతా ఇక్కడ రండి. కమాన్, స్పీడ్ గా రావాలా సార్, చెప్పండి వాళ్ళకి రా, తొందరగా రండి. దాని స్పీడ్ గా పోలీస్ ఎస్ఐ వాళ్ళు సిగ్గుపడరు. Speed. Mom, make it fast. ఇంతే, చేతులు ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వినండి. పోలీస్ సెలక్షన్, ఎస్ఐ సెలక్షన్, డిఎస్పి సెలక్షన్, ఐపీఎస్ అన్నది ఇందాక అమ్మాయి, కానిస్టేబుల్ దానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే 18 years కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది, ఎలిజిబుల్. ఫిజికల్ గా 5.5 ఆ టైంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన హైట్ ను బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఫిజికల్ ఫిట్నెస్ లో 4 రౌండ్లు 400 meters ట్రాక్ అంటే 1600 మీటర్లు ఇన్ని నిమిషాల్లో అది పూర్తి చేస్తే ఎలిజిబుల్. 100 meters లాంగ్ జంప్, ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ గ్రౌండ్ ఉంది, మీ పీడీలు కూడా పీటీ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారు, 6 నెలల్లో కంప్లీట్ చేయగలరు. ఇంకా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయి కానిస్టేబుల్ కి, పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి. అది ఈజీగా పాస్ అయిపోతారు. మీకంతా ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం టఫ్ ఉంటుంది మీ లెవెల్లో. ఎస్ఐకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఏదైనా సరే, అది ప్రైవేట్ కానీ ఆన్లైన్ కానీ ఇంకా ఏదైనా డిగ్రీ చేసి ఉండి ఎలిజిబుల్. దానికి సేమ్ ఇదే టెస్ట్ ఉంటుంది, 1600 meters లాంగ్ జంప్, 100 meters, 3 events, 4 పేపర్స్, తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఒక రోజు. రెండో రోజు మొత్తం జనరల్ నాలెడ్జ్ సంబంధించి, క్లరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇట్లా మొత్తం కంబైన్డ్ గా ఆబ్జెక్టివ్ టైప్ లో 2 పేపర్స్. అలా 2 రోజుల్లో 4 పేపర్స్. అది మీరు పాస్ అయ్యి ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబుల్ అయితే మెడికల్ టెస్ట్ కి వెళ్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక 2 రిక్రూట్మెంట్ల నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబుల్ అయితే ఫిజికల్ టెస్ట్ కి వెళ్తారు. ఫిజికల్ టెస్ట్ ఎలిజిబుల్ అయితే రిటర్న్ టెస్ట్ రాస్తారు. ఇది కానిస్టేబుల్ ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్. ఇంకా డైరెక్ట్ డిఎస్పీకి అయితే గ్రూప్ 1 రాసి దాంట్లో మార్క్స్ ని బట్టి
ఆర్డీఓ, డిఎస్పి, ఫస్ట్ ఆర్డీఓ నెక్స్ట్ డిఎస్పి, ఇట్లా వస్తారు. అమ్మా అర్థమైందా? మీ కాలేజీలో మంచి గ్రౌండ్ ఉంది, ఎవరెవరు అవ్వాలనుకుంటున్నారో ఒకసారి మీ సార్లకు చెప్తే మేము వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి ఎలా చదవాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ప్రశ్నించవచ్చు. 12th ఫెయిల్ సినిమా చూసారా? లేదా నువ్వే వాడు స్టేషన్ లో పోయి ఏమని అడుగుతాడు? స్టేషన్ లో వాళ్ళని తీసుకొస్తారు, లోపల వేస్తారు. అప్పుడు వీడు పరిగెత్తుకుంటూ వచ్చి క్వశ్చన్ చేస్తాడు. హిందీలో అర్థం కాలేదా? వాడు ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఈ క్రిమినల్ సిఆర్పిసి ఐపీసీ చదివింటాడు. వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొస్తే నువ్వు దేని మీద వీడిని తీసుకొచ్చావు అని క్వశ్చన్ చేస్తాడు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఇది ఎప్పుడో 1840లో లార్డ్ కర్జన్, మెకాలే లాంటి వాళ్ళు పెట్టిన చట్టాలు ఇవి. ఇది కాలానికి అనుగుణంగా ప్రజెంట్ కి సరిపోయే విధంగా మార్పులు చేర్పులు లాస్ట్ ఇయర్ చేశారు. మీరు నిదానంగా మీకు సమాజంలో అవసరమైన సెక్షన్స్ కొద్దిగా గుర్తు పెట్టుకొని ఉంటే ఎక్కడైనా మాట్లాడడానికి, అడగడానికి, మనంతా చదువుకున్న వాళ్ళం కదా, అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకు సారు స్వయంగా అన్ని రాసుకొని మీకు తెలియాలని అంతసేపు చెప్పారు. కానీ ఈ వయసు అలాంటిది, తొందరగా పనికొచ్చేవి ఎక్కువ, పనికి రానేటివి ఎక్కుతాయి. అది కామన్. మీ వయసులో మేము కూడా దాదాపు అలాగే ఉన్నాము. ఇది మనిషి నైజం. అలాగే మీకు ఇంకొక వ్యవస్థ ఉంది మా దగ్గర, SDRF అని, స్టేట్ డిజాస్టర్ రిసోర్స్ ఫోర్స్. వరదల్లో వేరే వేరే కష్టకాలంలో ఆదుకునే ఫోర్స్ అది. వాటికి సంబంధించి కూడా మీకు ఇంకొకసారి మన సారే సుధాకర్ రెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్, ఇంకొకసారి ఆ టీంని తీసుకొచ్చి ఇంతసేపు ఉండదు, మాట్లాడటం, బోర్ పట్టించడం ఉండదు, ఓన్లీ పని. అవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అది చూపిస్తూ మీకు డిస్ప్లే పెట్టి చెప్తాం ఇంకొకసారి. ఇప్పుడు మా ఇంకొకసారి ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తారు. ఓన్లీ 5 minutes. ఓకే ఓకే, రైట్ రైట్. ఆ డిజాస్టర్ సంబంధించి ఇంకా కొన్ని పోలీస్ సంబంధించి వీడియోస్ నాదొక ఛానల్ ఉందమ్మా, మెహబూబ్ డిఎస్పి కర్నూలు, MEHEBOOB, మళ్ళీ చెప్తా, MEHEBOOB మెహబూబ్ డిఎస్పి కర్నూలు. ఇది కొడితే యూట్యూబ్ లో మీకు వస్తుంది. దాంట్లో మీకు ముందు ముందు పోలీస్ సెలక్షన్స్, మిలిటరీ సెలక్షన్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇందాక అమ్మాయి చెప్పినట్టు ప్రైవేట్ జాబ్ సంబంధించి మీకు వీడియోస్ వస్తుంటాయి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఖాళీ ఉన్నప్పుడు. ఈలోగా ఒక్క 5 minutes సార్ మాట్లాడతారు, ప్రశాంతంగా వినండి.